హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీలో కొబ్బరి నీళ్ళు తాగవచ్చా, సో కొబ్బరి నీళ్ళు తాగితే సేఫేనా, సో ఇవాళైతే మనం తెలుసుకుందాం. ఎందుకు అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి. సో ఇప్పుడు సమ్మర్ సీజన్లో సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి, అలాగే కొబ్బరి నీళ్ళు కూడా, కొబ్బరి బండం మనం చక్కగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం, కొబ్బరి నీళ్ళు అనేది చక్కగా తాగుతూ ఉంటాం కాబట్టి సో సీజన్ వైజ్ చెప్పడం వల్ల మీకు ఉపయోగాలు కూడా ఉంటాయి కాబట్టి కొబ్బరి బండం నీళ్ళు తాగవచ్చు అనేది అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో కొబ్బరి నీళ్ళు తాగకూడదు, అబోషన్స్ అవుతాయి, లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఉమ్మ నీరు పెరిగిపోతుంది, అలాంటివన్నీ కూడా ఒక అపోహలనే చెప్పుకోవచ్చు. అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి, కడుపుతున్నప్పుడు లేత కడుపుతున్నప్పుడు అసలు కొబ్బరి నీళ్ళు తాగకూడదు. సో అలాంటివన్నీ చెప్తూ ఉంటారు, మనం కూడా విని చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు మనకి అంత అవగాహన ఉండదు కాబట్టి సో చేస్తామన్నమాట. అసలు కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల సేఫేనా అంటే కనుక కొబ్బరి నీళ్ళు చక్కగా తాగొచ్చండి. ఎందుకంటే అది ఒక న్యాచురల్ ఫ్రూట్ అనమాట. కొబ్బరి నీళ్ళలో 90% వాటరే ఉంటుంది, మిగతా 10% మనకి ఈ మెగ్నీషియం, కాల్షియం ఇలాంటివి ఉంటాయి తప్ప 90% మనకి వాటరే ఉంటుంది చక్కగా ఈ కొబ్బరి బొండంలో అయితే. కొంతమంది పళ్ళలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు దూరం పెట్టచ్చు, కాకపోతే కొబ్బరి బొండం తాగొచ్చు అని డాక్టర్స్ కూడా చెప్తారు. సో ఇది మనకి న్యాచురల్, అంటే మన నేచర్ మనకి గిఫ్ట్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. చక్కగా అంటే ఎవరో మనం అంటే వేరే కలిపేసి మనం తయారు చేసింది కాదు, న్యాచురల్గా అదే పండింది కాబట్టి చక్కగా కన్జ్యూమ్ చేయొచ్చు, చక్కగా తాగొచ్చండి. దీనివల్ల సేఫే అనమాట. సో దీంట్లో చక్కగా పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఒక 10% ఇవి ఉంటాయి, 90% అయితే వాటరే ఉంటుంది. సో దీనివల్ల మనకి ఉపయోగాలు ఏంటంటే కనుక బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుందండి. కొబ్బరి బండం నీళ్ళు త్రాగడం వల్ల బేబీ బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ అవుతుందన్నమాట. సో అలాగే మదర్కి వచ్చేసి అంటే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి వచ్చేసి బీపీ అనేది వచ్చే ఛాన్స్ తగ్గిస్తుంది అనమాట ఈ కొబ్బరి బండం. అంటే బీపీ రాకుండా కొంచెం నివారిస్తుంది, సో బీపీని తగ్గిస్తుంది. తర్వాత వచ్చేసి మనకి బాడీలో కూడా చక్కగా మనకి ఉమ్మనీరు ఇవన్నీ ఉండడానికి, తగినంత ఉమ్మనీరు ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే డిహైడ్రేషన్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అంటే వే ఈ వేసవకాలంలో డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటాం కదండి. అంటే కంపల్సరీ చెప్తారు 3-4 లీటర్స్ వాటర్ అయితే తాగాలని చెప్తారు. మంచినీళ్ళే తాగాలంటే మనం తాగలేం. సో ఈ కొబ్బరి బొండం నీళ్ళు అలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే కనుక చక్కగా మనకి వాటర్ లెవెల్ అనేది కూడా చక్కగా కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో ఉమ్మనీరు బాగా ఉంటుంది, అలాగే మనకి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చేస్తుంది అనమాట. అంటే మనకి యూరియన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, సో అలాంటివి కూడా ఇన్ఫెక్షన్స్ అలాంటివి కూడా ఈ కొబ్బరి బొండం నీళ్ళు మనకి రాకుండా చేస్తాయి అనమాట. సో దీన్ని ఒక వారానికి ఒక 3 సార్లు 2 సార్లు తాగితే పర్వాలేదండి, ఏం కాదు. అంటే డాక్టర్స్ ఏం చెప్తారంటే డైలీ తాగినా పర్లేదనే చెప్తారు. సో పెద్దవాళ్ళ మాట కూడా మనం పక్కన పెట్టడం ఎందుకు, కాబట్టి ఒక వారానికి ఒక 2-3 సార్లు చక్కగా కన్జ్యూమ్ చేయొచ్చు. అంటే 2-3 సార్లు అని ఎందుకు అంటున్నానంటే మిగతా డేస్లో ఇంకొక ఫ్రూట్, అంటే ఇంకా మనకి ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటర్ మిలాన్ ఉంటుంది, మస్క్ మిలాన్ ఉంటుంది, సో అంటే కర్బూజా ఉంది, పుచ్చకాయ ఉంది. సో ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ సమ్మర్లో వస్తున్నాయి కాబట్టి రోజుకు ఒక ఫ్రూట్ చొప్పున మీరు చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. అంటే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ చక్కగా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు, డిహైడ్రేషన్ గట్టా అవ్వకుండా. సో డిహైడ్రేషన్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి అనమాట. సో సో డిహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది కాబట్టి సో నేను ఏం చెప్తున్నాను, ఒక్కొక్క లిక్విడ్ కంటెంట్ ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి రోజుకు ఒక ఫ్రూట్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు చక్కగా. అంటే రోజు కొబ్బరి బొండమే కాకుండా, సో నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. కొబ్బరి బొండం నీళ్ళు తాగడం అయితే సేఫే అనమాట. కాకపోతే మీరు డాక్టర్ని కంపల్సరీ అడగండి, కొబ్బరి నీళ్ళు తాగొచ్చా మేడం అంటే. కొంతమందికి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ వాళ్ళు ఉంటారు, లేకపోతే కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి డాక్టర్స్ రికమెండ్ చేస్తారు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తాగాలి, ఏం తాగకూడదు అని. సో డాక్టర్స్ని చక్కగా అన్ని కనుక్కొని ముందుగా తాగడం వల్ల బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మీ డాక్టర్ని మీరు కంపల్సరీ అన్నీ క్లారిటీగా కనుక్కోండి. సో అదేం తప్పేమైతే కాదనమాట. తర్వాత వచ్చేసి
ప్రెగ్నెంట్ ఉమెన్కి రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుందండి కోకోనట్ వాటర్ అనేది. చక్కగా నిరోధక శక్తిని కూడా చక్కగా పెంపొందిస్తుంది అనమాట. సో అలాగే డిహైడ్రేషన్ లేకుండా చేస్తుంది మీకు చెప్పినట్లుగానే. అలాగే ఉమ్మనీరు బాగా పెరుగుతుంది. అంటే బాగా పెరుగుతుందంటే మనకి చక్కగా మనకి ఉండాల్సిన ఉమ్మనీరుని చక్కగా అది అంటే ఒకవేళ తక్కువ ఉన్న వాళ్ళకి చక్కగా ఉమ్మనీరుని పెంచుతుంది అలా అనమాట. సో ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా సహాయపడుతుంది. అంటే మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అని సో అలాంటివి రాకుండా మీకు సహాయపడుతుంది. అదే కిడ్నీ స్టోన్స్ ఏమన్నా ఉన్నా సో అలాంటివి ఏమన్నా ఉన్నా సరే అవి పోవడానికి కూడా ఈ కొబ్బరి బొండం నీళ్ళు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. చక్కగా యూరిన్లో పడిపోతాయి స్టోన్స్ అనేవి, చక్కగా చిన్న చిన్న స్టోన్స్ అనేవి. తర్వాత బేబీ గ్రోత్ బాగుంటుందండి. బేబీకి వచ్చేసి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది బాగా. అలాగే బేబీ గ్రోత్ అయితే చక్కగా పెరుగుతుంది అనమాట. సో అలాగే ఇవి మనకి మదర్కి ఇమ్యూనిటీ కూడా ఇస్తాయి అన్నమాట. మీకు అర్థమవుతుందా? సో మదర్కి ఏంటి బీపీని రాకుండా కంట్రోల్ చేస్తుంది, మదర్కి ఇమ్యూనిటీ ఇస్తుంది, మదర్కి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. ఇవన్నీ కూడా చక్కగా మదర్కి చేస్తుంది అనమాట. అలాగే బేబీకి వచ్చేసి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది, బేబీకి ఉమ్మనీరు తగినంత ఉండేలా చేస్తుంది, అలాగే బేబీ గ్రోత్ బాగుంటుంది. సో కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఎలాగా వీటిని కన్జ్యూమ్ చేయాలి అంటే కనుక చక్కగా మనకి నేచర్ ఇచ్చిన గాడ్ గిఫ్ట్ కాబట్టి ఇది చక్కగా నిల్వ కట్ట పెట్టకుండా ఫ్రెష్గానే చక్కగా అప్పటికప్పుడు తెచ్చుకుని చక్కగా ఫ్రెష్గా మీరు తాగేయడం వల్ల బెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే పక్కన పెట్టి తాగుదాం అలా పెట్టి తాగుదాం అనేది అయితే వద్దు. సో ఈగలు వాడడం మళ్ళీ అవన్నీ సో మనం మనం చూడం కదా, దాని మీద ఏం వాళ్తాయి ఏంటో కూడా గమ్మున తెలీదు. సో ఏంటంటే అప్పటికప్పుడు తెచ్చుకున్నది మీరు ఒకవేళ దాన్ని పైన తాగడానికి ఓపెన్ చేశారంటే కంపల్సరీ వెంటనే కన్జ్యూమ్ చేసేయాలి, వెంటనే తాగేయాలన్నమాట. పక్కన గట్ట పెట్టడం అయితే చెయ్యొద్దు. సో చూసారు కదండి కొబ్బరి బొండం వల్ల ఉపయోగాలు. సో కొబ్బరి బొండం తాగడం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. ప్రెగ్నెన్సీ ఉమెన్ అయితే కంపల్సరీ కన్జ్యూమ్ చేయొచ్చు, కొబ్బరి బొండం నీళ్ళు అనేది తాగొచ్చు అనమాట. దీనివల్ల మీకు బెనిఫిట్స్ ఉన్నాయి తప్ప దీనివల్ల అయితే లాసెస్ ఏమీ లేదు. సో ఈ ఎండాకాలం కాబట్టి డిహైడ్రేషన్ అవి అవ్వకుండా చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ అనేది చక్కగా తింటూ ఎంజాయ్ చేయండి, మీరు డిహైడ్రేషన్ గట్టా అవ్వకుండా. అలాగే ఉమ్మనీరు మీకు బాగా ఉండేలాగా చక్కగా అన్నీ కూడా సంపాలంలో తీసుకుంటూ చక్కగా మీ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఎంజాయ్ చేయండి. సో అలాగే షుగర్స్ ఉన్న వాళ్ళు కొంచెం కంట్రోల్గా తీసుకోవటం మంచిది. సో ఏదైనా సరే అంటే షుగర్ అనే కాదండి, మిగిలిన ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఏ కాంప్లికేషన్స్ లేని వాళ్ళు కూడా ఏదైనా సరే మితంగా తింటేనే మంచిది. అమితంగా తింటే విషం అయిపోతుంది, అది ఎంత మంచిదైనా సరే మితంగా తింటేనే మంచిది. కాబట్టి ఏదైనా మితంగా తీసుకోవడమే మంచి ఆప్షన్ అనమాట. నా ఉద్దేశం అయితే అదే, మితంగా తీసుకోవడం వల్లే మంచిది. మనకు కావాల్సిందే మనం తీసుకోవాలి తప్ప మనకి అవసరం లేనిది మనం తీసుకోకూడదు. సో ఇదైతే బెస్ట్ ఆప్షన్. అలాగే ఇంకా ఈ వీడియో ముగిద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియచేయండి, కంపల్సరీ మీకు క్లారిటీ చేస్తాను. అలాగే మీరు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు వీడియో, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మీ చుట్టుపక్కల కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ప్రెగ్నెంట్స్తో ఉంటే కనుక తప్పకుండా వీడియోస్ అనేది షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. బై బాయ్.